వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో శ్రీ కోదండ సీతారామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వదేవత పూజలు యజ్ఞం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది। ఈ సందర్భంగా ధర్మకర్త రమేశాచార్యులు మాట్లాడుతూ శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయానికి 45 సంవత్సరాల ఘన చరిత్ర కలదని తెలిపారు। భక్తులకు నమ్మకం ఏర్పడడంతో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు। దైవ భక్తితో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు రాఘవేందర్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు। ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక రోజు మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది। 1978 నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా 45 సంవత్సరాలు పూర్తయింది। ఈ రోజుకు పూర్తయింది 45 సంవత్సరాలు। ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। మొదటి రోజు సర్వదేవతా పూజలు, తర్వాత సాయంత్రం పల్లకి సేవ, రాత్రికి భజన సత్సంగాలు ప్రవచన కార్యక్రమాలు, రెండవ రోజు ఉదయము యజ్ఞము, మధ్యాహ్నం సీతారాముల కళ్యాణము, రాత్రికి రథోత్సవము మరియు రాత్రికి భజన ప్రవచనాల కార్యక్రమాలు జరుగుతున్నాయి। మరి మూడవ రోజు ఉదయము సర్వదేవతా పూజలు, సాయంత్రం శతకోత్సవం బండ్లు తిరిగే కార్యక్రమం జరుగుతుంది। అదే రోజు సాయంత్రము స్వామివారిని గంగకు తీసుకుని వెళ్లి అమృత స్నానం చేయించుకొని వచ్చి చక్రతీర్థం నిర్వహించిన తర్వాత స్వామివారికి శుద్ధ మంగళారతికి పూజా కార్యక్రమాలు సమాప్తమవుతున్నాయి। ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఈ కార్యక్రమానికి పుట్టపాడు గ్రామంలోని భక్తులే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా, పిల్లలు, పెద్దలు, మహిళలు